ఈరోజు ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు ఏదైతే కోటరీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అయిష్టాలతోనే ఈ పార్టీ ఇంకా నడుస్తూ ఉంది. పార్టీ యొక్క ఫ్యూచర్ వాళ్ళకి అవసరంలా, వాళ్ళకి అనుకున్న వ్యక్తులకి వాళ్ళు తీసుకెళ్ళాలి తప్ప పార్టీ కోసం కృషి చేసే వ్యక్తుల్ని, పార్టీని ముందుండి నడిపే వాళ్ళని, పార్టీకి ఏ విధంగా కృషి చేస్తూ ఉన్నారు, నియోజకవర్గాల ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేస్తున్నారని కూడా ఒక ఆలోచన విధానాన్ని వాళ్ళు తీసుకోలే. ఏ రోజు కూడా వాళ్ళ అయిష్టాలతో నడుస్తున్నారంటే ఇంక అంతకన్నా కారణం ఇంకోటి లేదు. ఈ ఒక ఓటమి వాటి వల్లే ఎక్కువ జరిగిందనేది కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్కి అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇంకా అది ఓడిపోయి అయిన తర్వాత ఇంకో తెలుసుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం. దీంతోపాటు ఏదైతే నిర్ణయాలు ఇప్పుడు రీసెంట్గా అది కూడా తీసుకున్నారో, మరి డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు మా పెద్దలు వారు అడుగుజాడలో మేము అందరూ నడుస్తున్నాం. అయినా సరే ఆయన కనీసం పిలిపించుకొని ఇదిగో ఏదైతే బాగుంటుంది, ఏది చేస్తే బాగుంటుంది, మీరు చేయగలుగుతారా, మీరు చేయలేరా, లేదా ఎవరైతే బెటర్ అనేది కూడా లేదు. కనీసం అది ఒక విధంగా అగౌరవపరిచిన విధంగా ఆత్మాభిమానం మాకు కూడా ఉంటుంది. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకనే సరైన వ్యక్తులకి ఇచ్చినా కూడా మేము ఎటువంటి పరిస్థితులు ఆలోచన చేసేవాళ్ళం. ఒక సరైన వ్యక్తిని ఇవ్వకుండా పార్టీని మోసం చేసిన వ్యక్తుల్ని, పార్టీ క్యాండిడేట్స్ని ఓడించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులకి మళ్ళీ ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. సో ఈ పార్టీ యొక్క దుస్థితి ఇవాళ ఈ గుంటూరు ప్రజలందరూ కూడా తెలుసు, అది ఎవరు ఏంటి అనేది కూడా. అందుకనే మేము కూడా ఒకటి ఆలోచించాం, ఇంకా వీళ్ళు ఆ అయిష్టాలతో ఉన్న వ్యక్తులు అక్కడ నడుస్తూ ఉన్నారు కాబట్టి మనం కొనసాగటం కరెక్ట్ కాదని భావించి ఈరోజు రిజైన్ చేయడం జరిగింది.